డోమ కాకినాడ. నా పేరు వెంకటలక్ష్మి. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి ఈ ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమం అనేది మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఈ ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలోనే అమృత్ సరోవర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారము మన జిల్లాలో కూడా 75 చెరువుల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అమృత్ సరోవర్గా. దాంట్లో ఈ 75 చెరువుల అభివృద్ధిని చేపట్టడం జరిగింది. అందులో ఈ ఆగస్టు 15కి 16 చెరువుల్ని మనం పూర్తి చేయడం జరిగింది. ఇవి పూర్తి చేసి మనకి ఆగస్టు 15వ తారీఖున అందరికీ ప్రజలకి ఈ అమృత్ సరోవర్ని అంకితం చేయడం ఉద్దేశంతో 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కార్యక్రమాలని రూపొందించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. దాని ఆదేశానుసారం మన 11వ తారీఖున ఈ చెరువు గట్టు మీద ఒక బహిరంగ ర్యాలీని ఒకటి నిర్వహించడం జరిగింది. అలాగే 12వ తారీఖున ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వారు ఈ ప్రజల హిత కార్యక్రమాల మీద ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. 13వ తారీఖున దేశభక్తి గీతాలని విద్యార్థులు ఉపాధ్యాయుల చేత దేశభక్తి గీతాలను ఆలపించడం జరిగింది. ఈరోజు 14వ తారీఖున మరి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు మరి అలాగే మన ఏదైతే ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి మరి వేసీగర్స్ అందరూ కలిసి ఏదైతే అమృత్ సరోవర్ ఉందో ఈ జలానికి జలహారతుల్ని ఇవ్వడం జరిగింది. ఈ జలహారతి కార్యక్రమం అనేది ఇప్పుడు మనకి జరిగింది. ఈ కార్యక్రమం మనకి ఎందుకంటే మనం ముఖ్యమైనది ప్రతి మానవునికి అవసరమైంది గాలి, నీరు, అలా పంచభూతాలు ఏవైతే ఉన్నాయో భూమి, అగ్ని, ఆకాశం, ఈ పంచభూతాల్లో ఆ నీరు అనేది చాలా ప్రధానమైనది. ఈ నీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మన వారాల వరకు కూడా మనం నీటిని అందించాలి అంటే ఈ సరోవర్స్ని బాగు చేసుకొని వర్షపు నీటిని ప్రతి నీటి చుక్కని కూడా భూమిలోకి ఇంకే విధంగా చేయాలనే ఉద్దేశంతో అది ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దానిని ఉద్దేశించి మనం ఈరోజు ఈ పి దొంతంపూరు గ్రామంలో గోపాలరాజు చెరువుకి హారతులనిచ్చి ఈ జలహారతుల ద్వారా జలం యొక్క ఉద్దేశాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ గారు అలాగే గ్రామ పెద్దలు, మహిళలు అందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ చక్కటి కార్యక్రమం చేసినందుకు నిత్యము కూడా ఈ దొంతమూరు గ్రామానికి కానీ మన రాష్ట్రానికి కానీ నీటి సమస్య అనేది లేకుండా అంత సస్యశ్యామలంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి.